పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలపై దాడి జరిగింది. నర్సరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఇక పరస్పర దాడులైతే కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు టీడీపీకి అటు వైసీపీకి మధ్య దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇప్పుడైతే మనం చూస్తున్నాము, ఇటు శ్రీకృష్ణదేవరాయలు కార్ని కూడా ధ్వంసం చేశారు. అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి, అలాగే రెంటి చింతల్లో వచ్చేసి బ్రహ్మారెడ్డి కారు, అలాగే మరోవైపు అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ కార్ని కూడా ధ్వంసం చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. పరస్పర దాడులు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే మనం చూస్తూనే ఉన్నాం. మరి దీని మీద అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇటు పోలీసు బృందాలు కావచ్చు, ఇటు బలోపేతంగా ఇటు పోలీసే కాకుండా ఇతర వర్గాలని కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలా ఉంటుంది అసలు? ప్రధానంగా పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ ఉదయం ప్రారంభించినటువంటి సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు కూడా కార్యకర్తలంతా కూడా పరస్పరం దాడులకు పాల్పడటం, కర్రలు రాళ్లతోటి దాడులకు పాల్పడినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం నరసరావుపేట మండలం దొండపాడు చోటు చేసుకున్నటువంటి ఘటన ప్రస్తుతం అయితే ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఆ ప్రాంతంలో సృష్టించింది అనే చెప్పాలి. అక్కడ దొండపాడులో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ దొండపాడు పోలింగ్ బూత్ను పరిశీలించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే టీడీపీ కార్యకర్తల మీద విరుచుకుపడ్డారు. పార్లమెంటు సభ్యుడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి 3 వాహనాలను ధ్వంసం చేశారు. రాళ్లతోటి వాటిని అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనలో పలువురికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఈ ఘటనను తీవ్రంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించడం జరిగింది. మరోవైపు ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ కూడా కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లారీ అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో కూడా ఉదయం పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అటు రెంటచింతలతో పాటు మాచర్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఒక తాజా సమాచారం కూడా అందుతోంది. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 216, 205, 206, 207 ఈ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయినట్లుగా కూడా మనకు తాజా సమాచారం అందుతుంది. అక్కడ ఈవీఎంలను వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారని కూడా మనకు తాజా అప్డేట్ అందుతూ ఉంది. అక్కడ దాదాపుగా 4 పోలింగ్ కేంద్రాల్లో అంటే 4 పోలింగ్ బూతుల్లో పోలింగ్ కూడా ఎన్నికల కమిషన్ నిలిపివేసినట్లు మనకు సమాచారం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆయా పోలింగ్ కేంద్రాల్లో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా చొరబడి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పోలింగ్ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురై వారంతా కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు మనకు తాజాగా సమాచారం అంతా ఉంది. ఇక తాడికొండ నియోజకవర్గంలో కూడా వైకాపా కార్యకర్తలు హల్చల్ చేసినట్లు తెలుస్తూ ఉంది. తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెదపరిమిలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. 49వ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఒక ఉద్రిక్త వాతావరణానికి తెరదీయటంతో పోలీసులు అక్కడ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి వాళ్ళందరినీ కూడా చెదరగొచ్చే ప్రయత్నం అయితే చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. గ్రామంలో గొడవలు సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. ఈ గొడవల్లో తెలుగుదేశం పార్టీ నేతగా కావూరి నాగేశ్వరరావు తలకు గాయం కూడా అయినట్లు మనకు సమాచారం ఉంటుంది. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి రెంటాలలో టీడీపీ అభ్యర్థి వాహనం మీద అటు వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ప్రధానంగా అక్కడ మాచర్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి వాహనం మీద రాళ్లు విసరటంతో ఆయన వాహనం అద్దాలు కూడా పగిలిపోయినట్లు మనకు సమాచారం అందుతుంది. రెంటాలలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ అభ్యర్థి ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు బ్రహ్మారెడ్డి అనుచరుల వాహనాల మీద దాడికి పాల్పడటం జరిగింది. ఈ దాడిలో వాహనం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించి పరిస్థితిని సగదిద్దే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనకు
మరొక తాజా అప్డేట్ అంటుంది ఈ పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటనల మీద టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం స్పందించినట్లు పరిస్థితి అయితే ఉంది. ఆయన పల్నాడులో హింసాత్మక ఘటనల మీద తక్షణమే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి, ఇప్పటికైనా ఇక నుంచి జరగబోయే పోలింగ్లో ప్రశాంతపూరితమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. అయితే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు తీవ్రంగా వైఫల్యం చెందారని కూడా చంద్రబాబు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు శాంతి భద్రతలను కాపాడలేకపోతా ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అటు నరసరావుపేట కావచ్చు, వినుకొండ కావచ్చు, మాచర్ల కావచ్చు, పెదకూరకాడు కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, ఈ 7 నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దటంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు మనం కడప జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మైదుకూరు నియోజకవర్గంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు మనకు తాజా సమాచారం అవుతుంది. అక్కడ కూడా టీడీపీ కార్యకర్తపై వైకాపా నేతలు దాడికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. కాజీపేట మండలం పుల్లూరులో టీడీపీ వర్గీయులపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అక్కడ వైకాపా నాయకుడు నాగేశ్వర్ రెడ్డి తన అనుచరులతోటి టీడీపీ కార్యకర్తల మీద దాడి చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందని మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో శాంతినగర్లో కూడా ఇదే తరహాలో వైకాపా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద దాడికి పాల్పడటంతో అక్కడ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు మనకైతే తెలుస్తూ ఉంది. 12 గంటలకల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25% పోలింగ్ నమోదైంది. ఇప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లంతా కూడా బారులు తేలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పల్నాడు దొండపాడులో జరిగినటువంటి ఘటన మీద ఎన్నికల కమిషన్ కూడా తక్షణం దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పల్నాడు ఎస్పీని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు అయితే జారీ చేసింది. లహరి ఎస్ రామకృష్ణ, ఇక్కడ మనం పల్నాడులో గనక చూసినట్లయితే పోలింగ్ బూత్ నెంబర్ 216, 205, 206, 207లో కూడా పోలింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రీపోలింగ్ ఏమైనా జరుగుతుందా? లేదు అంటే ధ్వంసమైన పోలింగ్లను ఎలా వాళ్ళు మరి సరిచేయబోతున్నారు? అంటే ప్రధానంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో కూడా పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి రెంటచింతలు కావచ్చు, కారంపూడి కావచ్చు, మాచర్ల కావచ్చు, ఈ 3 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ ప్రారంభమైన నాటి నుంచి కూడా టీడీపీ వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున మోహరించి అక్కడ ఒకరికొకరు విమర్శలు చేసుకోవటం, దాంతోపాటు టీడీపీ కార్యకర్తలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న సందర్భంలో అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా రెంటచింతల్లో అక్కడ రెంటపాళ్లలో కొద్దిసేపటి క్రితం బ్రహ్మారెడ్డి అక్కడ పోలింగ్ కేంద్రాలను పరిశీలించే సమయంలో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడటం, కారు అద్దాలు ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అటు నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఇప్పుడు ప్రస్తుతం తిరిగి పోటీ చేస్తున్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు 100 మంది అనుచరులతోటి పెద్ద కాన్వాయ్ తోటి నియోజకవర్గం మొత్తం అన్ని పోలింగ్ బూతులను కలిదిరగడంతో టీడీపీ కార్యకర్తలంతా కూడా ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయాందోళన గురిచేసి ఏదో విధంగా పోలింగ్ను కొనసాగించే ప్రయత్నాల్లో అటు వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిసేపటి క్రితం ఆరోపించారు. ఆయన దొండపాడు బూత్కు వెళ్ళినటువంటి సందర్భంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతోటి ఒక్కసారిగా వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అటు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రయాణిస్తున్నటువంటి 3 వాహనాల మీద వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో కార్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పల్నాడు నియోజకవర్గంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం తొలగించి కూడా ఎన్నికల కమిషన్కు పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ పోలింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని సమాచారం అందినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పల్నాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు
నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు పోలింగ్ కేంద్రాల లోపల బయట మొత్తం కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఘర్షణలు మాత్రం ఏమాత్రం ఆగలేదు. అటు తెలుగుదేశం వైకాపా కార్యకర్తలు కర్రలు రాడ్లు అటు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడటం, ఈ దాడుల్లో చాలామంది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు గాయపడటం జరిగింది. మాచర్లో జరిగినటువంటి దాడిలో అక్కడ టీడీపీ కార్యకర్తలు గాయపడటంతో వాళ్ళని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దొండిపాడులో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి దాడిలో కూడా అక్కడ 3 టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని కూడా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పల్నాడు ప్రాంతంలో రాష్ట్రంతో పోల్చుకుంటే ఒక పల్నాడు ప్రాంతంలోనే అత్యధికంగా ఈ యొక్క దాడులు అయితే ఉన్నట్లు మనకైతే సమాచారం అవుతుంది. మాచర్ల సంబంధించి ప్రధానంగా 216, 205, 206, 207 ఈ 4 పోలింగ్ బూతుల్లో కొద్దిసేపటి క్రితం వైకాపా కార్యకర్తలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది కూడా వైకాపా కార్యకర్తల పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఒకసారిగా ఈవీఎంలను పగలగొట్టడం, దాంతోపాటు గందరగోళ పరిస్థితిని సృష్టించడంతో ఒకసారిగా పోలింగ్ సిబ్బంది మొత్తం కూడా భయాందోళన చెంది వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్ నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మాచర్ల పట్టణానికి కేంద్ర పోలీసు బలగాలు చేరుకుంటా ఉన్నాయి. దానికి సంబంధించి ఆ పోలింగ్ బూత్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలా లేదంటే, ఎందుకంటే ఒకసారి పోలింగ్ బూతులు పగలగొట్టినప్పటికీ దాంట్లో డేటా మాత్రం నిక్షిప్తమయ్యే ఉంటుంది. ఎక్కడికి కూడా డేటా ఎరాజ్ అయ్యే అవకాశం అయితే లేనటువంటి నేపథ్యంలో. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.